Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రభు గారు, రైట్, త్రివిక్రమ్ గారి సినిమాలంటేనే మనలో ఒక ఉత్సాహం ఉంటుంది. మహేష్ బాబు గారి సినిమాలంటే అదొక సరికొత్త జోష్ ఉంటుంది. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే ఇంకా దానికి ఫ్యాన్సే అక్కర్లేదు. అందరిలోనూ ఒక ఉత్సాహం ఉంటుంది. దట్టు సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, రైట్, మరి ఈ రోజు మనం చూడొచ్చు గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ధూమ్ ధామ్ గా నడిపిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఏం చెప్తారు మీరు? చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడినటువంటి సినిమా అమ్మ. ఇప్పుడు సంక్రాంతి సినిమా సంక్రాంతి అనేటువంటిది బిగ్గెస్ట్ సీజన్. దాని తర్వాత కాంబినేషన్ వాల్యూ అనేటువంటిది దట్ ఈస్ టు బి సెట్ ఇన్ సపరేట్ బిగ్ ఇదే ఏర్పడింది, బజ్ ఏర్పడింది సినిమాకి. ముఖ్యంగా గతంలో వీళ్ళిద్దరి సినిమాలు థియేట్రికల్గా సరిగా ఆడకపోయినా సరే, గతంలో అతడు అనేటువంటిది, కలేజ్ అనేటువంటి సినిమాలు కాంబినేషన్ మాత్రం అద్భుతమైనటువంటి క్రేజ్ అయితే ఏర్పడినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆ సినిమాలు థియేటర్గా ఆడకపోయినా బయట విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది. ఏది మన ఓటీటీలో కానీ, మన దీంట్లో శాటిలైట్లో టీవీ ఛానల్స్లో ఎన్నిసార్లు ప్రదర్శితమైనా సరే దానికి అసలు ఆ క్రేజ్ అనేటువంటి తగ్గలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూస్తుంటారు ఇప్పటికీ. అయినా సరే ఆ సినిమాలకు అంత అద్భుతమైన క్రేజ్ ఉంది. మనం కూడా అంతే కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తుంటాం ఇప్పటికి. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టినటువంటి సినిమాలు, ముఖ్యంగా అతడు అయితే మోస్ట్ అది చాలా అది ఫీల్ గుడ్ క్లాసిక్ అది. అలాంటి సినిమా అప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ కాంబినేషన్ అనేటువంటి హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద మళ్ళీ రిపీట్ అవ్వటం. ఈ టైంలో ఇద్దరికీ కూడా విపరీతం, అప్పుడు అతడు చేసిన టయానికి, కలేజా చేసిన టయానికి ఇప్పటికీ ఇద్దరి ఇమేజ్లో కూడా విపరీతమైనటువంటి చేంజ్ ఏర్పడింది. మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు కాస్త సూపర్ స్టార్ మహేష్ బాబు అయిపోయారు. ఇప్పుడు మాటల మాంత్రికుడు అనేటువంటిది కాస్త గురూజీ అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు తను. కాంబినేషన్ వాల్యూ అనేటువంటిది పెరిగింది. మోరెవర్ టైటిల్ మస్ట్ పక్కా మాస్. ఎందుకంటే అంతకుముందు సినిమాల్లో ఎంత మాస్ ఎలిమెంట్ లేదు. ఇప్పుడు ఈ సినిమాలో గుంటూరు కారం టైటిల్లోనే ఒక మాస్ ఎలిమెంట్ ఉంది. సో పుట్ టుగెదర్ ఆల్ దీస్ థింగ్స్ సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అలాగే శ్రీలీల హీరోయిన్ కావటం, అంటే శ్రీలీల మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా ఈరోజు నాకు డ్యాన్సెస్ విషయంలో కానీ, ఒక చలాకీ అమ్మాయి, ఒక తెలుగు నేటివిటీ కలిగినట్టు చలాకీ అమ్మాయి అనేటువంటి మంచి ఇది రావడంతో కాంబినేషన్ వాల్యూ అనేది బాగా పెరిగింది. మనకి మహేష్ బాబు గారు చూడడానికి ఎంత క్లాసీ లుక్ ఉన్నా ఆయన మాస్ క్యారెక్టర్ చూసాం అనుకోండి, అదే చెప్తాను, ఫ్యాన్స్ తో సంబంధం లేదు, ఇంక అందరూ వెళ్ళి చూడాల్సిందే. ఆయన ఒక రిబ్బన్ గట్టి లుంగి గట్టి చేసేసరికి ఇది ఏర్పడుతుంది, ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్ ఏర్పడుతుంది. దీంట్లో ఇది ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే మాస్ని, క్లాస్ ఎలిమెంట్స్ని, మాస్ ఎలిమెంట్స్ని, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ని, ఈస్థెటిక్ ఎలిమెంట్స్ని అద్భుతంగా బ్లెండ్ చేయగలిగినట్టు ఒక దర్శకుడు. ఒక హీరోని హై లెవెల్లో ఎంత బాగా ప్రొజెక్ట్ చేయగలడో అలాగే కంటెంట్ వెయిట్ని కూడా అలాగే ఈక్వల్గా ప్రజెంట్ చేసుకోగలరు. కొంతమంది దగ్గర ఉంది ఏంటంటే ఓన్లీ హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేయడంతోనే ఇది అవుతుంది తప్ప కంటెంట్ వెయిట్ని పెట్ల ఐదారు పాటల కోసమే హీరోయిన్స్ వాడుతూ ఉంటారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యారెక్టర్స్లో ఒక అద్భుతమైన అందం ఉంటుంది. హీరో క్యారెక్టర్స్లో అద్భుతమైన పవరు, ఒక ప్రజెంటేషన్ వాల్యూస్, మాస్ వాల్యూస్ అనేటువంటివి ఉంటుంది. రైట్. సో మేబీ అందుకోసమేనేమో అర్ధరాత్రి 1 గంట నుంచి బెనిఫిట్ షోస్ కి పర్మిట్ ఇవ్వడం జరిగింది. 22 షోలు వేసుకునే మనం ఆగలేము, ఉదయం అర్ధరాత్రి షోకి బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా. ఇక్కడ కాస్త ఇబ్బంది ఏమో అని కొంతమంది అభిప్రాయం. అంటే రైట్, అంటే ఈ టికెట్ పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్ పెంచుకోవడం సాధారణంగా ఫ్యాన్స్ కూడా అలవాటు పడిపోయారు, పబ్లిక్ కూడా. సంక్రాంతి కాబట్టి దే డోంట్ మైండ్ టు స్పెండ్ చేయడానికి పెద్దగా వెనుకాడేటువంటి సందర్భం కాదు. కాబట్టి ప్రతి సినిమాకి జరుగుతుంది. ప్రతి సినిమాకి ముందు వీళ్ళు అపీల్ చేసుకోవటం, ఆ సినిమా బడ్జెట్ని బట్టో లేకపోతే డిఫరెంట్ మ్యాటర్స్ కన్సిడరేషన్లోకి తీసుకొని టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది పెద్ద సినిమాలకు. ఆ పెద్ద సినిమాలు ఏంటనేటువంటి దానికి ఒక నిర్వచనం కూడా చెప్పింది. ఒక హై బడ్జెట్ సినిమాలు 100 crores పై బడ్జెట్ అనేటువంటి సినిమాలకి టికెట్ రేటు పెంచుకునే అవకాశాన్ని వెసులుబాటును కల్పించింది. కాబట్టి పీపుల్ దే కెన్ అఫోర్డ్. రైట్. బట్ జనరల్గా ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోసే 1 o'clock నుంచి చేస్తున్నారు. కొంతమంది ఈ టికెట్ రేట్ల దగ్గరకు వచ్చేసరికి కొంతమంది అది కరెక్ట్ కాదేమో అన్నట్టుగా కూడా చెబుతూ ఉంటారు. అది మొదటి నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఇది మొదటి నుంచి ఉన్నటువంటి డిఫరెంట్ ఒపీనియన్. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి అఫీషియల్ బ్లాక్ మెయిలింగ్ అనేటువంటి, బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దాంట్లో కొంతమంది ఏకీభవిస్తున్నారు, కొంతమంది ఫ్యాన్స్ మా హీరో సినిమా ఎంత రేంజ్ పెడితే అంత రేంజ్కి టికెట్ కొని చూస్తాం అనేటువంటిది ఒకటి. బెనిఫిట్ షోట్లో వేలకు వేలు పెట్టుకుంటారు టికెట్స్ అనేటువంటి. కాబట్టి ఇది అది
అఫీషియల్ బ్లాక్ మెయిలింగ్ అని కొంతమంది మామూలుగా జనరల్ పబ్లిక్ కొంతమంది క్రిటిక్స్ కానీ అది కూడా కొంచెం కరెక్ట్ ఏమో అని మనం ఆలోచించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూడాలంటే 150 నుంచి ఇంకా మనం పాప్కార్న్లు కాంబోలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఇలాంటి బెనిఫిట్ షోస్కి వచ్చేసరికి అది 1000 రూపాయలు 2000 ఒక్కొక్క దగ్గర అయితే. బెనిఫిట్ షోస్ అనేటువంటి వాటికి రెగ్యులర్ షోస్కి సంబంధం లేదమ్మా. బెనిఫిట్ షోస్ అనేటువంటి కొన్ని సపరేట్గా థియేటర్లో 22 షోలు వేసుకోవడానికి ఏదో అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షో అనేటువంటిది రకరకాల కాజుల కోసం ఇస్తారు. ఆ డబ్బులన్నీ నిర్మాతకి ఏమి రావు, డిఫరెంట్ కాజుల కోసం వేసేటువంటి బెనిఫిట్ షోస్. అక్కడ 1000 రూపాయలు పెడతారు, 2000 పెట్టుకుంటారు, వాళ్ళ ఆనందం వాళ్ళ పిచ్చిని పెట్టారు. మనైతే రెగ్యులర్ షోస్కి టికెట్ రేట్లు పెంచుకోవటం. ఇప్పుడు మల్టీప్లెక్స్లో అయితే 100 రూపాయలు, మామూలు సింగిల్ థియేటర్లో అయితే 75 రూపాయలు చొప్పున టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు గవర్నమెంట్ కలిపి. ఇప్పుడు సంక్రాంతి అంటే ఏమనుకుంటారు, ఫ్యామిలీ అంతా కూర్చుని చూడాలని అనుకుంటారు, ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళాలని అనుకుంటారు. దట్టు మహేష్ బాబు గారి సినిమా, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే అదొక మంచి అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. కానీ టికెట్ రేట్లు పెంచితే కుటుంబం అంతా వెళ్ళి కూర్చొని చూసే పరిస్థితి కనిపించడం లేదు. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, రైట్? ఆ వైపు ఒకసారి ఆలోచిద్దామా? ఆలోచించినా సరే ఆలోచించిన తర్వాత కదా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు కాదు, గత ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి విషయం ఇది. అంటే పండగ టైంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలనుకుంటే ఫ్యామిలీ కోర్స్ అది ప్రయారిటీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ ప్రయారిటీని దీనికి ఇస్తారనేటువంటిది. మొత్తం 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికి 5 సినిమాలు ఉంటే 1 సినిమా డ్రాప్ అయింది, 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వెంకటేష్ సైంధవ రిలీజ్ అవుతుంది, నాగార్జున నాసామిరంగా రిలీజ్ అవుతుంది, ఇది గుంటూరు కారం, అలాగే హనుమాన్, రవితేజ సినిమా పోస్ట్ పోన్ అయింది. కాబట్టి పండగ అనేటువంటిది ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఎంతనైనా అకామిడేట్ చేయగలిగినటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ జోష్ ఉంటుంది. కాబట్టి ఇది ఈజ్ నాట్ ఏ అఫోర్డబిలిటీ అనేటువంటిది ఈ సీజన్లో ఒక పెద్ద లెక్కల విషయం కాదు అనేటువంటిది వీళ్ళు భావిస్తుంది. సరే, అంత బాధపడే వాళ్ళైతే పోరు థియేటర్కి. అయిన తర్వాత ఈ పండగ హడావుడి టికెట్ల రేట్లు తగ్గుతాయి కదా, 1 వీక్ వరకే ఈ రేట్లో హైప్ ఉంటుంది. చాలా మందికి తెలియని కన్ఫ్యూజన్ ఇది, ఒక 1 వీక్ వరకు మాత్రమే. అంతే, ఇది త్రూ అవుట్ కాదు కదా, ఇది 1 వీక్ 10 డేస్ వరకు మాత్రం ఈ వెసులుబాటు ఉంటుంది. ఫస్ట్ వీక్ వరకే ఉంటుంది, 10 డేస్ దాకా ఉంటుంది. మీరు వీళ్ళు అప్లై చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతాయి టికెట్ రేట్లు. తగ్గినప్పుడు చూసుకోవాల్సినటువంటి ముందు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఫ్యాన్స్, వీళ్ళందరూ ఫస్ట్ ఇదిలో చూసుకుంటారు. తర్వాత మిగతా వాళ్ళు ఆ సినిమా రన్నుని బట్టి. అసలు లేదనుకో ఈ టికెట్ల రేట్లు పెరగటమే పెద్ద భస్మాసురం అస్తం అవుతుంది. సినిమాకి టాట్కి డిఫరెంట్ వచ్చింది అనుకోండి, ఆ డిఫరెంట్ వస్తే అది కూడా దండగా అనుకుంటారు. అప్పుడు వాళ్ళే తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. బాబు మాకొద్దు, మాకు మామూలు టికెట్ రేట్లే మేము పెట్టుకుంటాం అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి టికెట్ల రేట్లు పెంపుకుని దీనికి ఉన్నటువంటి క్రేజ్ని మనం ఒకే ఇదిలో చూడాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టాక్ ఆఫ్ ద ఫిలిం. టాక్ ఆఫ్ ద ఫిల్మ్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే, మీరు అన్నట్టు సినిమాకి మంచి పేరు వచ్చింది అనుకోండి, అంటే బాగుందని హిట్ అయింది అనుకోండి, ఎన్ని వేలు పెట్టుకోవడానికైనా పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ అక్కడ బెడిసి కొడితేనే కాస్త ఇబ్బంది, కొడితేనే అది వాళ్ళు నిర్మాతలు ఆ నష్టాన్ని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం సంక్రాంతిని టాలీవుడ్ ని విడదీసి చూడలేం. దట్టు సంక్రాంతి టైంలో, రైట్, అంటే పండగ టైంలో ముఖ్యంగా ఈ సీజన్లో, సంక్రాంతి సీజన్లో వస్తున్న మహేష్ బాబు గారిని ఒక మాస్ లుక్లో చూస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో మేకర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు అంటారు మీరు? మేకర్స్కి బుక్కి కాంబినేషన్ వాల్యూ మీద ఉంది. మేకర్స్కి హాసిని క్రియేషన్స్ అనే వాళ్ళు ఇప్పుడు మంచి బానిఫైడ్ బ్యానర్, చాలా రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు బట్టి పెద్ద బ్యానరు. మేకింగ్ పరంగా వాళ్ళు దేనికి వెనుకాడేటువంటి వాళ్ళు, అందులో ఇలాంటి ఒక కాంబినేషన్కి ఏమాత్రం వెనుకాడాల్సినటువంటి అవసరం లేదు. మంచి క్వాలిటీతో తీస్తున్నారు. అందుకే కదా ఈ రోజున దాదాపు ఒకే రోజులో ఫస్ట్ సింగిల్ డేలో ట్రైలర్కి 40 lakhs వ్యూస్ అనేటువంటిది రావటం జరిగింది. ఒక సింగిల్ డే ఫస్ట్ డే వ్యూస్లో రికార్డ్ బ్రేకింగ్ దీనికి వెళ్తుంది అనమాట, గుంటూరు కారం. కాబట్టి ఆ క్రేజ్ ఉండబట్టే కదా అంత సినిమాకి మంచి పేరు రావడానికి పాటలు చాలా సహకరిస్తాయి. ఇప్పటికే మనం చూడొచ్చు, సాంగ్స్ అని మిలియన్స్ పెట్టేస్తున్నాడు. సాంగ్స్ విషయంలో ఏమీ లేదు, పెద్దల ముందే మాత్రం మడత పెడుతున్నారు. కాబట్టి ఆ ఆడియో తమన్ మ్యూజిక్ అనేటువంటిది ఒక హైలైట్గా చెప్పుకోవాలి. అన్ని ఎవ్రీ ఆస్పెక్ట్, ఒక కమర్షియల్ సినిమాని ఎంత కమర్షియల్గా, ఎంత క్రియేటివ్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉందో అన్ని హంగులతో కూడా తయారవుతున్న సినిమా. ఆ స్థాయిలోనే ఈ రోజున గుంటూరులో ఫంక్షన్ జరుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా భారీ స్థాయిలో గుంటూరులో జరుగుతుంది. ఇప్పుడు గుంటూరులో జరుగుతున్న కోలాహలం చూస్తుంటే అసలు చాలా హై పిచ్లో జరుగుతుంది అక్కడ. ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ మొత్తం
చాలా భారీ ఈ ఫంక్షన్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఎందుకో డిఫరెంట్ రీజన్స్ కారణంగా పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి గుంటూరు కారం టైట్గా తగ్గట్టుగా గుంటూరులోనే ఆ ఫంక్షన్ జరగటం హ్యాపీనింగ్. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఉదయం 6 గంటల వరకు 5 గంటల వరకు వెయిట్ చేసే సిచ్యువేషన్ లేదు. 1 గంట కదా 12 గంటలకు 11 గంటకి ఇస్తే ఇంకా బెటర్ ఏమో అన్న అంత ఫీలింగ్ వస్తుంది, రైట్? సో భారీ అంచనాల మధ్య, భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య గుంటూరు కారం మంచి కాంబినేషన్లో రిలీజ్ కాబోతుంది. ఫైనల్గా ఏం చెప్తారండి? ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్పకుండా మీట్ అవుతుంది అనేటువంటిది మాత్రం చెప్తాను. ఎందుకంటే ఆ కాంబినేషన్ కొన్న వాల్యూ అది. గతంలో ఉన్నటువంటి దీనికంటే కూడా ఇప్పుడు ఇద్దరి ఇమేజ్ పెరిగింది. ఆ ఇమేజ్కి మేకింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్లో కలేజా వచ్చి ఒక 10 సంవత్సరాల పైన అయిపోయింది, ఇప్పటికి 10-12 సంవత్సరాలు ఉంది. అతడు అంతకుముందు వచ్చింది, చాలా కాలం తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.